హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ వీణా పుల్లూరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇది నిన్న షూట్ చేసిన వీడియో అండి. సండే రోజు వ్లాగ్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సండే రోజు మార్నింగే లేచి నేను పనులు స్టార్ట్ చేశాను. సండే రోజు ఒక్కరోజన్నా కొంచెం లేట్గా లేద్దాం అనుకున్నాను, కానీ రోజు లేచే టైంకే కరెక్ట్గా మెలకు వస్తుందండి. పడుకుందామన్నా నిద్ర పట్టదు. ఇంకా ఫంక్షన్కి కూడా వెళ్ళేది ఉంది, అందుకే ఇంకా లేచి బయట పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా స్నానం చేసి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సండే కాబట్టి ఆ రోజు ఒక్కరోజు మటుకు నేను టిఫిన్ చేస్తానండి. కొంచెం ఇడ్లీ పిండి ఉంది, అది ఇడ్లీ వేయడానికైతే సరిపోదండి. అందుకనేసి పునుగులు వేద్దామని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇడ్లీ పిండిలోనే కొంచెం ఉప్పు, జీలకర్ర, కొంచెం కరివేపాకు, అల్లం ముక్కలు అయితే చాలా ఎక్కువ వేస్తానండి. ఎందుకంటే మనం తింటుంటే అల్లం ముక్కలు మన పంటి కిందికి వస్తాయి కదా, చాలా టేస్టీగా అనిపిస్తుంది అనమాట. కొన్ని పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకున్నాను. అందులోనే కొంచెం కరివేపాకు, కొంచెం మైదా కూడా వేసుకోవాలి. మైదా వేసుకోకపోతే మనకి బైండింగ్ రాదు కాబట్టి మీకు అందరికీ తెలుసు కదా. మైదా కూడా వేసాను. వేసి పునుగుల్లాగా చిన్న చిన్నగా వేసుకున్నాను. పునుగులు అయితే అయ్యాయండి. ఇంకా మా వారైతే వచ్చి టిఫిన్ చేసి వెళ్ళిపోయారు హోటల్కి. మీరందరూ అనుకోవచ్చు, సండే రోజు మటుకే ఒక్కరోజు ఎందుకు టిఫిన్ చేస్తారు, మిగతా రోజులలో టిఫిన్ ఎందుకు చెయ్యరు అనేసి. నాకెందుకో మార్నింగ్ టిఫిన్ చేస్తే బద్ధకంగా అనిపిస్తుందండి. పిల్లలు ఎవరైనా ఉంటే చెయ్యాలనిపిస్తుంది, టిఫిన్ చేస్తాను. కానీ నా ఒక్కదానికి మటుకు టిఫిన్ చేసుకోవాలంటే నచ్చదనమాట. ఎందుకంటే టిఫిన్ చేయగానే నాకు చాలా నిద్ర వచ్చేస్తుంది అనమాట. ఒక కునుకు తీస్తే తప్ప నేను వేరే పనులేమీ చేసుకోలేను. అందుకోసమని నేను రోజైతే మార్నింగ్ టిఫిన్ అవాయిడ్ చేసేసాను. డాక్టర్ కూడా చాలాసార్లు చెప్పారు, అలా తినకుండా ఉండకూడదమ్మా. రాత్రి ఎప్పుడో తిన్న ఫుడ్డు నువ్వు మధ్యాహ్నం దాకా తినకుండా ఉంటే ఖాళీ కడుపుతో అలా ఉండకూడదని చెప్పారు. కానీ చాలామంది చెప్పారు, కానీ నాకు ఇలాగే అలవాటు అయిపోయింది. ఇంకా మళ్ళీ తింటే బద్ధకం అనిపిస్తుంది. ఒక్క రీజన్తో నేను టిఫిన్ చేయకుండా ఉండడం అలవాటు చేసుకున్నాను. మా ఆయన చెప్తూనే ఉంటారు, నిద్ర వస్తే పడుకో, ఏం చేసేది ఉంది, నువ్వేమైనా బాక్సులు కట్టేది ఉందా, ఎవరికైనా పిల్లలు అయితే లేరు కదా, పడుకుంటే పడుకో అని చెప్తారు. కానీ పొద్దున్నే పడుకోవాలంటే ఇష్టం ఉండదు. ఇంకా వీడేనండి మా మనమడు, మా బావ మనమడు అనమాట. పుట్టు వెంట్రుకలు తీస్తున్నాము. ఇక్కడే మా ఊరికి దగ్గరలో ఉన్న చుక్కాపూర్ నరసింహస్వామి క్షేత్రంలో ఈ కార్యక్రమం చేస్తున్నాం అనమాట. టిఫిన్ చేసి మేము ఇంకా రెడీ అయ్యి బయలుదేరామండి. అందరము, మా బావ వాళ్ళు, మేము, మా మర్ది వాళ్ళు అందరము బయలుదేరామన్నమాట. ఇక్కడికి దగ్గరనే ఒక 20 కిలోమీటర్స్ ఉంటుందండి మా ఊరికి. కానీ నేను దర్శనం చేసుకొని దగ్గర ఒక 15 ఇయర్స్ దాటిపోయిందండి. దగ్గరే కానీ ఎప్పుడూ వెళ్ళడం వీలవ్వలేదు. మా పెళ్ళైన కొత్తలో అయితే చాలా ఫంక్షన్స్ అయ్యేవి, అక్కడ చాలాసార్లు వెళ్ళాను. కానీ ఇప్పుడు ఈ మధ్యలో అంటే 15 ఇయర్స్ గ్యాప్ వచ్చేసింది. ఇప్పుడే వెళ్తున్నాను అనమాట. అప్పుడైతే చాలా ఖాళీ ప్రదేశం ఉండేది, ఇంత డెవలప్ లేదన్నమాట. ఇప్పుడు చాలా డెవలప్ అయిపోయింది గుడి అయితే. గుళ్ళో చాలా జనాలు ఉన్నారు. సండే ఒకటి ఈరోజు చాలా మంచి రోజట, అందుకోసమనే చాలామంది దర్శనానికి వచ్చారు. విపరీతమైన రష్ ఉందన్నమాట. మేము ఇంకా దర్శనానికి లైన్లో నిల్చున్నాము. ఇక్కడ ఒక చెట్టు కింద రోకలి ఇవన్నీ ఉన్నాయండి. ఎందుకో నాకు అర్థం కాలేదు. ఇంకా అక్కడ వాళ్ళని అడిగితే ఇక్కడ అది మొక్కుకుంటారట. బెల్లము, నువ్వులు, కొబ్బరి అక్కడ దంచి స్వామివారికి నోట్లో పెడతారట. పెట్టిన తర్వాత ఆ ప్రసాదం మనకు తిరిగి ఇస్తారట. అది మొక్కుకుంటేనే చేస్తారని చెప్పారనమాట. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నానండి. నాకు కూడా తెలీదు, నేను ఫస్ట్ టైమే చూస్తున్నాను. దర్శనానికి మాకు ఒక 1/2 అవర్ టైం పట్టింది. గుళ్ళో వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ లోపలైతే అలౌట్ లేదండి. ఏదో కొంచెం తీసానమాట. అప్పటికే పంతులు గారు చెప్తున్నారు వీడియో తీయొద్దమ్మా అనేసి. దర్శనం అయిపోయాక ఇక్కడ బయట కొబ్బరికాయలు కొడుతున్నారు. ఇక్కడ మేము కూడా కొబ్బరికాయలు తీసుకొని వచ్చామన్నమాట. కొట్టిన కొబ్బరికాయలు కూడా లోపలికి ఏమీ తీసుకొని ఇవ్వట్లేదండి.
దర్శనం మాత్రమే ఈరోజు అవైలబుల్ ఉంది. అర్చన కూడా చేయలేరు. జనాలు ఎక్కున్నందువల్ల చేయలేదేమో అనిపించింది. ఇంకా వాళ్ళందరూ ఎక్కడున్నారో ఇంకా వెతుక్కోవాలండి. ఇంకా మాతో పాటు మా 5వ మరిది వాళ్ళు వచ్చారనమాట. తను మా తోటి కోడలు. వాళ్ళందరూ కూడా సపరేట్గా వచ్చారనమాట. అందరం కలిసి వెళ్ళలేదు. ఎవరు బైక్స్ పైన వాళ్ళు వెళ్ళాము, దగ్గరే కాబట్టి. ఎవరి వీలుని బట్టి వాళ్ళు బయలుదేరామన్నమాట. ఇంకా దర్శనం అయ్యాక బయటకు వెళ్ళాక అప్పుడు ఫోన్ చేయాలి, ఎక్కడున్నారో తెలుస్తుంది. వేములవాడ నుండి మా పిన్ని వాళ్ళు కూడా బయలుదేరారండి. మా పిన్ని మా ఆడపడుచు కూడా అక్కడే ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ అక్కడ నుండి బయలుదేరుతారు. ఇంకా మా వాళ్ళకు ఆకలి స్టార్ట్ అయింది. అప్పటికే 1:30 అయిందండి. ఇంకా వీళ్ళు అసలు ఆకలికి ఆగలేరు. ఇంకా కొబ్బరికాయ పగలగొట్టుకొని తింటున్నారనమాట. ఇంకా మా బయటకు వచ్చేసరికి ఇంకా మా బావ కూతురు కనిపించిందనమాట. ఇంకా మా జున్నుగానికైతే గుండె అయిపోయింది. వాడు బాగా ఏడ్చాడు గుండు చేసేటప్పుడు. ఇంకా వానికి ఏదో ఐస్ క్రీము అది ఇది తినిపించి కూల్ చేశారనమాట. తనేనమాట మా బావ కూతురు అల్లుడు. ఇంకా మేమందరము ఇదేనండి. ఇక్కడ రూమ్స్ ఉన్నాయన్నమాట. అందరికీ చాలా రూమ్స్ ఉన్నాయి. మనం వంటలు చేసుకోవడానికి మనం డబ్బులు ఇచ్చేస్తే అన్నీ వాళ్ళే చేస్తారనమాట. అంటే మనము సరుకులన్నీ మనమే ఇవ్వాలి. ఇచ్చి డబ్బులు ఇస్తే ఇన్ని డబ్బులు అని ఉంటుంది. అవి కట్టేస్తే మొత్తం వంట చేసే వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళే వంట మొత్తం చేసి ఇస్తారట. ఇంకా మేమందరము బయటే కూర్చున్నామన్నమాట. వెజ్ వాళ్ళం, కార్తీక మాసం కదా, నాన్ వెజ్ వాళ్ళు తినే వాళ్ళందరూ లోపల కూర్చున్నారు. ఇంకా మేము భోంచేసి ఇంకా కొద్దిసేపు మాట్లాడుకుంటూ కూర్చున్నాము. అందరం కలిసాము కదా. ఇంకా అందరు కలిస్తే ఇంకేముందండి, ఇంకా ముచ్చట్లకైతే కొద్దివే ఉండదు కదా. అప్పటికే సాయంత్రం అయిపోయింది. ఇంకా మేము అందరం బయలుదేరామన్నమాట. మా పిన్ని వాళ్ళు, మా ఆడపడుచు వాళ్ళందరూ వేములవాడ బయలుదేరారు. మేము ఇంకా మధ్యలో ఏమన్నా టీ పాయింట్ కనబడితే టీ తాగాలి అనిపించింది. అందరము అనుకొని అక్కడ టీ పాయింట్ దగ్గర ఆగేసి టీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట. ఇంకా టీతో పాటు కొన్ని బిస్కెట్స్ కూడా ఆర్డర్ చేసాము. ఇంకా బిస్కెట్స్, టీ వచ్చాయి. టీ తాగేసి ఎవరిళ్ళకైతే వాళ్ళం బయలుదేరాము. ఈరోజైతే నా డే మొత్తం చాలా సరదాగా గడిచిపోయింది. సండే రోజు మీ అందరికీ ఎలా ఎంజాయ్ చేశారనేది నాకు కామెంట్లో చెప్పండి. నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను నెక్స్ట్ చేసే వీడియోలన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఉంటానండి, బాయ్.